కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్యకు గురికావడం దురదృష్టకరమన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు. వారి ఇంట్లోనే పనిచేసిన వ్యక్తే ఇలాంటి దారుణానికి పాల్పడడం దారుణమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. హైదరాబాద్ లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇంట్లో పని మనుషులను పెట్టుకునే యజమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత ఒక 20 రోజుల లోపల 1 మంత్ లోపలనే ఇటువంటి సంఘటనలు 5-6 జరిగినాయి. మొన్ననే పక్కగా దీనికి ఆనుకొని 300 మీటర్ల దగ్గర ఉన్నటువంటి ఏసీపీ ఆఫీస్ పక్కకు ఉన్నటువంటి చిన్న పిల్లని కూడా ఏ రకంగా చంపేసేసారు అన్నటువంటిది మనం చూసాం. ఇలా సైన్ లెగ్గులు ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కట్టేసి చంపి మళ్ళా స్నానాలు చేసి వాళ్ళు నిన్న 4-5 మధ్యలో వాళ్ళు రావడం 2 గంటలకు లిఫ్ట్ ఎక్కి 9th ఫ్లోర్ రావడం అన్నటువంటిది వాళ్ళు చూపెట్టారు. ఇప్పుడు అంటే 2 నుంచి 5 మధ్య లోపలనే దోసుకోపోయింది కాకుండా వాళ్ళ కాళ్ళు కట్టేసి నవీన్ అగ్రవాల్ అంట లేడీకి చంపేసి ఘోరంగా చంపేసి మళ్ళా సేమ్ 5 గంటలకు మళ్ళా పరారైపోయి జార్ఖండ్కి వెళ్ళిపోయినట్టుగా చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. నేను పోలీసు అధికారులు కూడా ముందు చెప్తా ఉన్నాను, లా అండ్ ఆర్డర్ తప్పింది. దొంగలు ఎక్కువైపోతా ఉన్నారు హైదరాబాద్ నగరంలో. ఆడపిల్లల్ని ఏ రకంగా చంపుతా ఉన్నారన్నటువంటి చూస్తా ఉన్నాం. మీ భయం భక్తి లేకనే జరుగుతుంది. ఏపీ